అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నాను. వివాహ బంధాలు విచ్ఛిన్నమైపోవడానికి ప్రధానంగా 2 కారణాలు చెప్పొచ్చండి. ఒకటేంటంటే వధూవరుల మధ్య సరైన సఖ్యత లేకపోవడం వల్ల వారి మధ్య విభేదాలతో విడిపోవడం అనేదొకటి. రెండవది అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం వల్ల కుటుంబ కలహాలు పెరిగి అవి వివాహ బంధమే విచ్ఛిన్నమైపోవడానికి కారణమవ్వడం. ఈ 2 విషయాల్ని మనం కాస్త జాగ్రత్తగా కనుక ఆలోచించి సరిదిద్దుకుంటే ఆ వివాహ బంధం ఎప్పటికీ కూడా పచ్చగా ఉంటుందండి. పటిష్టంగా ఉంటుంది. మరి వధూవరుల మధ్య సఖ్యత లేకపోవడానికి, వారిద్దరూ విడిపోవాలి అనుకోవడానికి కారణం ఏంటి అనేది చూస్తే, పెళ్లినాటి ప్రమాణాలని వారు తెలుసుకోకపోవడం, ఆచరించకపోవడం. అంటే పంతులు గారు ఏదో చెప్పారు, తాము మమ అన్నాము అన్నంత వరకే తప్ప, ఆ రోజు చేసిన ప్రమాణాలకి ఎంత అర్థముంది అనేది తెలుసుకోవట్లేదు. అలాగే వాటిని తరువాత గుర్తు చేసుకోవడం లేదు. ఆ ప్రకారంగా ప్రయత్నించట్లేదండి. వాటిని అక్కడే వదిలేస్తున్నారు. ఉదాహరణకి నిజానికి పెళ్లిలో చేసే ప్రమాణాలు ఎంత గొప్ప ప్రతిజ్ఞ అంటే ఒకసారి చూద్దాం చూడండి. యజుర్వేదం 12వ అధ్యాయం 65వ మంత్రం. యంతే దేవి నిర్రుచిరా బబంధపాశం గ్రీవాస్వ విచ్యుత్యం తంతే విష్యామ్యాయుషోన మధ్యాద ధైతం పితుమధ్య ప్రసూతః నమో భూత్యై ఏదం చకార. ఈ మంత్రం యొక్క పదార్థం నేను చదువుతున్నానండి. వధువు ఇట్లు చెప్పును, ఓ ఆర్యపుత్ర, పృథివి వంటి దాననగు నేను నీ యొక్క కంఠమున వదిలివేయదగని ఎట్టి ధర్మయుక్త బంధనమును ఆయువునకు సాధనముగు అన్నము వలె ప్రవేశించుచున్నానో అట్లు దీని తరువాత మనమిరువురమును ఎప్పుడును నియమ విరుద్ధముగా నడువరాదు. నేనెట్లు ఇట్టి అన్నాది పదార్థములను అనుభవించుదునో అట్లే ఉత్పన్నమైన నీ అన్నాది పదార్థములను నీవును అనుభవించుము. వరుడు అంటున్నారండి, ఓ మహిళామణి, ఏ దివ్యగుణములు కలిగిన నీవు ఇట్టి పతివ్రత రూప ధర్మముచే సంస్కరింపబడిన ప్రత్యక్ష నియమములను ఆచరించదవో అట్టి ఐశ్వర్యవంతురాలవగు నీ కొరకు అన్నాది పదార్థముల నిత్తును. ఈ విధంగా వధువు వరుడు ప్రమాణం చేస్తున్నారు. వీటి యొక్క భావార్థాన్ని నేను అంటే సులభతరంగా ఇక్కడ ఉన్నదాన్ని మీకు చెప్తున్నాను చూడండి. వివాహ కాలమున వ్యభిచార త్యాగము మున్నగు నియమముల గూర్చి చేసిన ప్రతిజ్ఞలనెన్నడూనూ మరువకూడదు. వివాహమున పాణిగ్రహమున స్త్రీ హస్తమును పురుషుడు గ్రహించునప్పుడే పురుషునకున్న సకల సంపత్తి అంతయు స్త్రీది, మరియు స్త్రీకున్న సర్వ సంపదలన్నీయు పురుషునివిగా నెంచబడినవి. వివాహత స్త్రీని వదలి పురుషుడు, పురుషుని వదలి స్త్రీయును పరస్త్రీ పరపురుషులను అభిలషించినచో వారిరువును చోరుల వలె పాపాత్ములగుచున్నారు. కావున ఇట్టి వానికి దూరముగా నుండి ఇరువురును పరస్పరానుమతి లేనిదే ఏ కార్యమును చేయకూడదు. స్త్రీ పురుషులు ఎల్లవేళలందును మనోవాక్కాయ కర్మల ద్వారా వ్యభిచరించకుండుటయే పరస్పర ప్రేమను వృద్ధిపరచునవి అయి ఉన్నవి. చూడండి, వారు పెళ్లి రోజు చేసిన ప్రమాణంలో ఇంత అర్థం ఉందండి. కానీ ఈ అర్థాన్ని పట్టించుకోకపోవడం వల్ల, దీనిని ఆచరించాలి అనే ఉద్దేశం లేకపోవడం వల్ల అటు భార్య కానీ ఇటు భర్త కానీ పెడుపోకడలు పోతున్నారండి. పెడత్రోవ పడుతున్నారు. వ్యభిచారం మొదలగు వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఆ విధంగా భార్యాభర్తల మధ్య దూరాలు పెరిగి అవి విచ్ఛిన్నానికి కారణమవుతున్నాయండి. చూడండి, ఈ సమస్య చాలా సర్వసాధారణమైపోవడాన్ని మనం చూస్తున్నాము. కానీ దాని పరిష్కారం మాత్రం ఇంత స్పష్టంగా పెళ్లి రోజే వారు చేసిన ప్రతిజ్ఞలో ఉంది అని మాత్రం ఎవరు గుర్తు చేయడానికి ఎవరికి తెలుసండి? వారు చేస్తున్న ప్రమాణాల అర్థం అటు పెద్దలకి తెలియదు, ఇటు వధూవరులకి తెలియదు. కాబట్టి
పెద్దలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి, పిల్లలకి తెలియచెప్పాలి. అలాగే అథర్వవేదం 14వ కాండం 1వ సూక్తం 52వ మంత్రం కూడానండి. అది చూద్దాము. మమేయమస్తు పోష్య మహ్యం త్వాదాద్ బృహస్పతి మయా పత్య ప్రజావతి సంజీవ శరదః శతం. ఈ సంజీవ శరదః శతం అనేది మనం తరచుగా వింటూ ఉంటామండి కదా. అయినప్పటికీ దాని భావం ఏంటో తెలీదు. ఇప్పుడు చూద్దామండి. వరుడు అంటున్నారు, ఓ ప్రియా, పరమేశ్వరుడు నిన్ను నాకిచ్చినాడు, అట్టి నిన్ను నేను సదా పోషింతును. పతినైన నాతో నీవు 100 సంవత్సరాలు సుఖాన్ని అనుభవింతువుగాక. దానికి వధువు అంటుంది, ఓ భద్రపురుష, పరమాత్ముని కృప వలన నీవు నాకు లభించితివి. ఇక నాకీ ప్రపంచమున నీవు తప్ప వేరొక స్వామి పతి ఉండబోడు. మిమ్ము తప్ప ఇతరత్రా ఎవరినీ సహించను. మీరు నన్ను తప్ప అన్యస్త్రీని ప్రేమించనట్లే నేను కూడా అన్యపురుషుని పట్ల ప్రీతిని నెరపను. ఇది భావార్థం. దీని పదార్థం అంటే యాస్టీజ్గా ఈ మంత్రం యొక్క అర్థం, ప్రతి పద అర్థం ఏంటనేది నేను వేదం నుంచి డైరెక్ట్గా చదువుతున్నానండి. ఈ పత్ని నాకు పోషణ యోగ్యము అగుగాక. నాకు నిన్ను మహాలోకముల స్వామి అంటే పరమాత్మ ఇచ్చినాడు. శ్రేష్ఠ ప్రజలు గల నీవు పతినగు నాతో కలిసియుండి 100 సంవత్సరముల వరకు జీవించియుందువుగాక. ఈ శరదః శతం అనంటే ఇదండి అర్థం. కాబట్టి ఈ అర్థాన్ని తెలుసుకుని ఆ ప్రకారంగా జీవితాంతం నడుచుకున్నప్పుడు వారి మధ్య ఎటువంటి పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉండదు. తర్వాత నూతన వధువుకి అత్తవారింట్లో అంతా కొత్తగా ఉంటుంది. తను ఆ బంధువులందరితోనూ కలిసి ప్రేమగా నడుచుకోమని ముందుగా తల్లిదండ్రులు ఆమెకి చెప్పాలండి. ఇది ఎక్కడుంది అంటే మనం పార్ట్ 1లో చూసాము తల్లిదండ్రులు చేయవలసిన హితోపదేశంలో. ఇప్పుడు పార్ట్ 2లో చూద్దాము. ఈ విషయం నేను చెప్పట్లేదండి, విషపూరితమైన మాటల్ని కాక బహు చక్కని బోధను చేసి పంపించాల్సిన బాధ్యత వధువు యొక్క తల్లిదండ్రుల మీద ఉంది. ఈ విషయం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఋగ్వేదం 10వ కాండం 40వ సూక్తం 11వ మంత్రంలో అండి. అక్కడ ఏముందో చదువుతున్నాను చూడండి. నతస్య విద్మ తదుషు ప్రవోచత యువాః యద్యువత్యాః క్షేతియోనిషు ప్రియో ప్రియస్య వృషభస్య రేతినో గృహం గమే మాశ్వినా తదుష్మసి. దీని భావం ఏంటంటే గృహస్థాశ్రమములో యువతీ యువకులు ఎట్లు వ్యవహరించుకొనవలెనను సకల విషయములను యోగ్యులగు తల్లిదండ్రులు వధూవరులకు చక్కగా బోధించవలెను. ఈ బాధ్యత ఎవరి మీద పెట్టడం జరిగిందండి? శాస్త్ర ప్రకారం తల్లిదండ్రుల మీద పెట్టడం జరిగింది. అంటే నూతన వధూవరులకి తల్లిదండ్రులు వారు ఎలా నడుచుకోవాలో వివాహానంతరం అనేది బోధించి పంపించవలసిన బాధ్యత ఇరుప్రక్కల తల్లిదండ్రులకి కుటుంబ పెద్దలకి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమకి తెలియకుండానే వారి మనసుల్లో విషాలు నింపుతున్నారు. ఎలా అంటే నువ్వు అలుసివ్వకు, ఆమెని నెత్తికెక్కించుకోకు, లేదా అతన్ని కొంగును కట్టేసుకో, ఇలా ఇటువంటి విషయాలను, ఇటువంటి భావాలను, అలాగే అక్కడ ఏం జరిగినా మాకు తెలియచేయి, మేము చూసుకుంటాము, నువ్వేమీ ఎవరికి తలొగ్గవలసిన అవసరం లేదు, ఇలాంటి విషయాలను నూరిపోయడం వల్ల వారిలో విషాన్ని పెంచి పోషించడం తెలియకుండానే జరిగిపోతుందండి. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త వహించి తమ బాధ్యత ఏంటో గుర్తించి తాము ధర్మాన్ని ఎరిగి అదే ధర్మాన్ని తమ పిల్లలకి కూడా నేర్పించాలి. ఈ విషయాలు మనం చాలా మొదట్లోనే చూడడం జరిగిందండి. పిల్లల్ని ఏ విధంగా విద్వాంసులుగాను విదుషీమణులుగాను తయారు చేయాలి, వారికి ధర్మావగాహన పరులుగా చేయడానికి ఎలాంటి ఉత్తమ శిక్షణ ఇవ్వాలి అనేవి మనం మొదటి వీడియోలలోనే చూడడం జరిగింది. అలాగే ఇది తల్లిదండ్రుల బాధ్యత అని ఈ మంత్రం ద్వారా మనకి అర్థమైందండి. కాబట్టి వారు ఏం చెప్పాలి అంటే కన్యాం సాలం కృతాం సాధ్వీం సుశీలామ సుధీమతే శ్రేమతే అస్మై ప్రమాచ్యాం మోక్ష కామార్థ ధర్మతే. దీని అర్థం ఏంటంటే
కన్య తల్లిదండ్రులు తమ కుమార్తెను గ్రహించి పురుషార్థములైన ధర్మ కామ మోక్షములను సాధింపుమని కోరడం అన్నమాట. దానికి వరుడు ఓం ప్రతి గృహ్ణాం అట్లే ఆచరింతును, ధర్మే చ అర్థే చ కామే చ త్వయి ఏష నాతి చరితవ్య నాతి చరామి అంటూ వరుడు తన అంగీకారం తెలియచేస్తే, అలాగే వధువు అంగీకారం ధర్మే చ అర్థే చ కామే చ తుభ్యం ప్రజా సహత్వ ధర్మచ్చ ప్రతిపాదయాం. ధర్మమునందు అర్థములందు కామాదులందును సంతానోత్పత్తి ప్రక్రియనందు నీతోననుసరించి గృహస్థాశ్రమ ధర్మాలను ఆచరించెదను అని వధువు కూడా తన సమ్మతిని తెలియచేస్తుందండి. ఈ విధంగా వివాహం జరిగినప్పుడు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనూ వధూవరులు తప్పనిసరిగా తమ వివాహానికి అలాగే పెద్దల ఆకాంక్షకు అంగీకారాన్ని తెలపాలి. తెలిపి అక్కడితో వదిలేయడం కాదండి, తదుపరి వాటిని ఆచరించాలి. అలాగే వధువు తన పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళేటప్పుడు వధువు తరపు వారు ఆమెకి సకల విధముల జాగ్రత్తలు అలాగే హితోపదేశం చేయాలండి. ఇక నుంచి నీ అత్తింటి వారి బంధువులతో సఖ్యంగా మసలుకో, అందరితోనూ ప్రేమతోనూ గౌరవంతోనూ వ్యవహరించు, ఎవరితోనూ శత్రుత్వాన్ని కలిగి ఉండకు, నీ మరుదులను ఆడబిడ్డలను అలాగే మీ అత్తమామల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించు, సక్రమంగా వ్యవహరించు, మాకు మంచి పేరు తీసుకునిరా అని చెప్పాలి తప్ప విషపూరితమైన మాటల్ని చెప్పకూడదండి. అలాగే రెండో కారణం ఏమనుకున్నామంటే వివాహాలు విచ్ఛిన్నమైపోవడానికి అత్త మామలతో కోడలికి సఖ్యత లేకపోవడం, వారిని భారంగా భావించడం, వారిని ఇంట్లో నుంచి పంపించేయాలని చూడడం, అది సాగకపోతే ఆ వివాహ బంధానికి గుడ్ బై చెప్పాలనుకోవడం కదండి. మరి దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే మొదట్లోనే ఆ అమ్మాయికి అత్తవారిళ్ళు కొత్త, బంధువులందరూ కొత్త కాబట్టి వారితో సఖ్యతను నెరపడానికి ఆమెకి కొంత సమయం పడుతుంది. ఆ ఇంటి పద్ధతులు అలవర్చుకోవడానికి ఆమెకు కొంత సమయం పడుతుంది. ఈలోపు అత్తగారు ఆమె పట్ల సహానుభూతితో ప్రవర్తించాలండి. తన కూతురైతే తను ఎలా ప్రవర్తిస్తుందో అలాగే కోడలితోనూ ప్రవర్తించాలి. అలాగే చాలామంది అత్తలు ఏమనుకుంటారంటే ఏదైనా నాకు చెప్పి చేయాలి అనుకుంటారండి. వారిలో ఒక అభద్రతా భావం ప్రవేశిస్తుంది సాధారణంగా. అదేంటి అంటే ఇప్పటివరకు కొడుకు తన చెప్పు చేతుల్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు పెళ్ళం మాటే బెల్లమైపోయే ప్రమాదం ఉంది, తన మాట నెగ్గకపోయే ప్రమాదం ఉంది, తన పెత్తనం చేజారిపోయే అవకాశం ఉంది. ఇలాంటి అభద్రతా భావంతో ఆమె మొదటి నుంచే కూడా దాష్టికం చేయాలని చూస్తుందండి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎవరి మనసులనైనా ప్రేమతో గెలుచుకోవాలి. చూడండి, ఇప్పుడు అత్తగారు ఏం ఆశిస్తుందంటే కోడలు ఏదైనా తనకి చెప్పి చేయాలని ఆశిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా తన పర్మిషన్ తీసుకుని చేయాలని ఆశిస్తారు. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే బలవంతంగా ఆ పనిని చేయించలేము. కానీ ఆ కోడలి మనసును ఈమె గెలుచుకున్నప్పుడు, అంటే కోడలితో అత్తగారిలా కాకుండా తల్లిలాగా ఈమె ప్రవర్తించినప్పుడు ఆ కోడలు కూడా అత్తగారిలాగా కాకుండా తన అమ్మలాగా ఆమెను చూసుకుంటుంది. అలాగే ఆమె చేసే ప్రతి పని కూడా ఈమెకి చెప్పి చేస్తుంది. ఒకవేళ అలా చెప్పనప్పుడు కూడా సహృదయురాలైన అత్తగారు చెప్పడం కుదరలేదు అని అర్థం చేసుకుంటుంది. అలాగే ఆ కోడలు కూడా అమ్మో చెప్పకపోతే అత్తగారు కోప్పడుతుంది అనే భయంతో కాకుండా, అయిష్టంగా కాకుండా, ఒక అమ్మని ఎలా అయితే సలహా అడుగుతుందో, సంప్రదింపులు జరుపుతుందో అలాగే అత్తగారితో కూడా అన్ని సలహా సంప్రదింపుల అనంతరమే తను ఏ పనైనా చేస్తుందండి. ఇలా ఎంతో మంచి వాతావరణం ఆ ఇంట్లో ఏర్పడుతుంది. ఇక అంత మంచి వాతావరణం ఉన్నప్పుడు ఏ పెళ్ళి కూడా పెటాకులు అవ్వదండి. కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. అలాగే ఈ సందర్భంగా నేను ఇంకొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. అవేమిటి అంటే కుటుంబ సంబంధాలు పటిష్టంగా ఉండాలి అంటే భార్య, భర్త పోషించవలసిన పాత్రలు అద్భుతంగా ఉంటాయండి. వాటికి ఉన్న ఇంపార్టెన్స్ ఇంకా మరి దేనికి ఉండదు. మరి ఎలా ఉండాలి అంటే భర్త యొక్క కుటుంబీకులతో భార్య చాలా మర్యాదగా ఉత్తమమైన రీతిలో ప్రవర్తించాలి. ఆ కుటుంబ బాధ్యత తనది అనుకోవాలి. ఆ కుటుంబ సభ్యులందరూ తనవారు అనుకోవాలండి. అలాగే భార్య పట్ల భర్త కూడా
ప్రేమపూరితంగాను, గౌరవపూరితంగాను ప్రవర్తించాలండి. అంతేగాని భార్య అంటే బానిస అని అనుకోకూడదు. తన జీవిత భాగస్వామి అనుకోవాలండి. భార్య పట్ల ప్రేమానురాగాలతో మృదువుగా ప్రవర్తించాలి. అలాగే భార్య యొక్క కుటుంబ సభ్యుల పట్ల కూడా భర్త ఆదరభావంతో ఉండాలి, గౌరవ భావంతో ఉండాలి. తన భార్య తరపు బంధువులను కూడా గౌరవించగలగాలి. అప్పుడు ఆ 2 కుటుంబాల మధ్య సయోధ్య ఉంటుంది. ఆ 2 కుటుంబాలు సంతోషంగా మనగలుగుతాయి. ఆ బంధం ఎప్పటికీ కూడా పటిష్టంగా ఉంటుందండి. దాంపత్య బంధం మానవ సంబంధాలకు బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. ఈ విషయంలో వధూవరులకు ఏమని హితోపదేశం చేయాలో మన శాస్త్రాలను చూద్దామండి. ముందుగా అథర్వణ వేదం 1వ కాండం 14వ సూక్తం 1వ మంత్రం ఇలా చెప్తుంది. విద్వాంసుడగు పురుషుడు తనకు సమానమగు గుణవతియగు వధువును వెదుకుకొని ప్రపంచమున ఐశ్వర్యమును శోభను పొందును. ఎత్తైన వృక్షము యొక్క సుందర పుష్పములు శోభను పెంపొందించున్నట్లు వధువు తన అత్తమామలు మున్నగు మహనీయుల సేవ మరియు శిక్షణతో దృఢచిత్తురాలై గృహకృత్యములలో చక్కని ప్రబంధమునొనర్చి గృహలక్ష్మి అను గౌరవమును పొంది పతి పుత్రులు మొదలగు కుటుంబీయులందు దీర్ఘజీవి అయి ఆనందభోగములను అనుభవించవలెను. ఇంకా ఋగ్వేదము 10వ కాండం 85వ సూక్తం 46వ మంత్రం మరియు అథర్వణ వేదం 14వ కాండం 1వ సూక్తం 44వ మంత్రం రెండూ చెప్తున్న విషయం ఏంటంటే, సమ్రాజ్ఞి శ్వశురే భవ, సమ్రాజ్ఞి శ్వశ్వాం భవ, ననాందరి సమ్రాజ్ఞి భవ, సమ్రాజ్ఞి అధివేవశు. అంటే, ఓ వధువు, నీవు అత్తమామల, ఆడబిడ్డల, మరుదుల విషయాలలో గృహస్వామిగా ఉండు. అంటే అందరితో ప్రేమగా, అందరి మనల్ని పొందే విధంగా ప్రవర్తించు అని. అలాగే అథర్వవేదం 6వ కాండం 9వ సూక్తం 2వ మంత్రం ఇలా చెప్తుందండి. మమత్వా దోషణి స్త్రిషం కృణోమి హృదయ స్త్రిషం యథా మమ క్రతావసో మమ చిత్తముపాయసి. అంటే పతిపత్నులిరువురును పరస్పరము పురుషార్థము మరియు ప్రీతిపూర్వకముగా గృహస్థాశ్రమ నిర్వహణమును సిద్ధి నొందించుకొనవలెను. ఇంకా అథర్వణ వేదం 14వ కాండం 2వ సూక్తం 17వ మంత్రం. ఓ వధువు, నీవు ఇంటివారి కొరకు ప్రియదృష్టి గల దానవు, పతిని బాధించని దానవు, సుఖదాయినివి, కార్యకుశలవు, చక్కని సేవించదగిన చక్కని నియమవతివి, వీరులను గనుదానవు, మరుదులను ఆరాధించుదానవు మరియు ప్రసన్న చిత్తము గలదానవు అగుము. నీతో కూడా మేము కలిసియుండి పెంపొందుచుందుముగాక. ఇక్కడ ఆరాధించుదానవు అంటే అర్థం పూజించమని కాదండి. వారి పట్ల తన కర్తవ్యం ఏదైతే ఉందో అది నిర్వర్తించుదానవు అని చెప్పడం అండి. అలాగే సామెతలు, బైబిల్ సామెతలు 31వ అధ్యాయం 26 నుంచి 27వ వచనం వరకు చదివితే, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఇలా ఉండాలండి కోడలు. తర్వాత ఇదే సామెతలు 31వ అధ్యాయంలోనే 28 నుంచి 30 వచనాలు చూస్తే, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి తన అత్తింటి వారి మెప్పును పొందాలి అంటే ఆమె దైవం యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించుతూ కుటుంబీల పట్ల ఈ విధంగా తన బాధ్యతను నెరవేర్చాలండి. తర్వాత ప్రవక్త ముహమ్మద్ ఏమన్నారంటే, హదీసు కిరణాలు 34వ అధ్యాయం 277వ వాక్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది, ఏ భర్త తన భార్యను ద్వేషించలేడు. ఒకవేళ ఆమెలోని ఒక అలవాటు చెడుగా తోచినా ఆమెలోని మరో అలవాటు అతనికి అమితంగా నచ్చేదిగా ఉండవచ్చును. కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి వదిలేస్తాను అనేలాగా కాకుండా, ఒకటి నచ్చకపోతే ఇంకో నచ్చిన అంశం ఏదో ఉంటుంది, దానిని బట్టి ఆమెను ప్రేమించాలి అని ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుందండి. కాబట్టి భార్యాభర్తలిద్దరూ బంధుమిత్రులు, అతిథుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయరాదు.
వారిద్దరూ కుటుంబ సంబంధాల పటిష్టతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. చూడండి, ఇవన్నీ కూడా శాస్త్ర వాక్యాలండి. ఇటువంటి ధర్మ సందేశాలను తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకుని వాటిని ఆచరించినప్పుడు బంధాలు పటిష్టంగా ఉంటాయి. అవి ఎప్పటికీ కూడా విచ్ఛిన్నం అయ్యే ప్రమాదమే రాదండి. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.